ఎడతెరిపి లేని వర్షాలతో వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహించి మహబూబాబాద్ జిల్లా తాళపుసుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై కంకర కొట్టుకుపోయి ధ్వంసమైన ట్రాక్ నిర్మాణ మరమ్మతుల పనులను 36 గంటల్లోనే రైల్వే శాఖ రికార్డు స్థాయిలో పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. గత 3 రోజులుగా రైలు రాకపోకలు స్తంభించగా అప్రమత్తమైన రైల్వే ఉన్నతాధికారులు రాత్రి పగలు 8 జేసీబీల సహాయంతో 60 మంది ఉన్నతాధికారులు 500 మంది సిబ్బందితో ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. కాగా ఇంటికన్నా మోరి వద్ద రైలు పట్టా పునర్నిర్మాణం పనులు పూర్తిగా వస్తున్నాయి. ఈ పనులు పూర్తయితే రైలు రాకపోకలు యథావిధిగా కొనసాగున్నాయి. డబుల్ ట్రాక్ పనులలో అప్ సైడ్ ట్రాక్ పనులు పూర్తి కావడంతో కేసముద్రంలో ఆగిన సంఘమిత్ర ట్రైన్ను రైల్వే అధికారులు వరంగల్ వైపుగా పంపించారు. ఎడతెరిపి లేని వర్షాలతో వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహించి మహబూబాబాద్ జిల్లా తాళపుసుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై కంకర కొట్టుకుపోయి ధ్వంసమైన ట్రాక్ నిర్మాణ మరమ్మతుల పనులను 36 గంటల్లోనే రైల్వే శాఖ రికార్డు స్థాయిలో పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. గత 3 రోజులుగా రైలు రాకపోకలు స్తంభించగా అప్రమత్తమైన రైల్వే ఉన్నతాధికారులు రాత్రి పగలు 8 జేసీబీల సహాయంతో 60 మంది ఉన్నతాధికారులు 500 మంది సిబ్బందితో ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. కాగా ఇంటికన్నా మోరి వద్ద రైలు పట్టా పునర్నిర్మాణం పనులు పూర్తిగా వస్తున్నాయి. ఈ పనులు పూర్తయితే రైలు రాకపోకలు యథావిధిగా కొనసాగున్నాయి. డబుల్ ట్రాక్ పనులలో అప్ సైడ్ ట్రాక్ పనులు పూర్తి కావడంతో కేసముద్రంలో ఆగిన సంఘమిత్ర ట్రైన్ను రైల్వే అధికారులు వరంగల్ వైపుగా పంపించారు.